ఈరోజు వీడియో వచ్చేసి స్టిమ్మింగ్ గురించండి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక రీల్ అయితే కనిపించింది నాకు. సో, అదేంటంటే టెక్సాస్‌లో ఒక 5 ఇయర్ ఓల్డ్ నాన్ వెర్బల్ ఆటిస్టిక్ చైల్డ్ అయితే ఉన్నాడండి. సో, ఆ బాబు బౌన్సీ హౌస్ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళాడనమాట తోటి పిల్లలతో. సో, అక్కడ ఆ బాబుకేంటంటే అంటే ఆ బాబుకి మేబీ స్టిమ్మింగ్స్ వచ్చినాయో లేపోతే ఏదో ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్స్ అయితే చేశాడు ఆ బుడ్డోడు. సో, దానివల్ల ఏంటంటే అక్కడున్న మిగిలిన పేరెంట్స్‌కి అది ఇబ్బందయిందంట. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఆ బాబుని వెళ్ళిపోమని చెప్పారనమాట. ఆ బౌన్సీ హౌస్ వదిలేసి వెళ్ళిపోమన్నారు. వాళ్ళ పిల్లలకి డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పేసి. సో, ఇదంతా ఏంటంటే ఆ బాబు వాళ్ళ మదరు సో, తనేంటంటే మేబీ నేననుకోవడం ఆవిడొక మేబీ ఛానెల్ రన్ చేస్తుంది. మేబీ ఆవిడ కూడా ఇన్‌స్టాగ్రామ్ ఉండుంటది. సో, అందులో ఆవిడేంటంటే ఆ పర్టిక్యులర్ పోస్ట్ చేసిందనమాట. సో, ఇలా మేము ఒక చోటకి ఇలా వెళ్ళాము. మా బాబు ఆడుకుంటుంటే ఆ పిల్లలకి తోటి పిల్లలకి నచ్చలేదు. సో, పేరెంట్స్ దే స్టార్టెడ్ టు కామెంట్ అనమాట. వై ఈస్ హి బిహేవింగ్ లైక్ థాట్? వై ఈస్ హి డూయింగ్ లైక్ థాట్? అది ఇది అని చెప్పేసి. సో, ఆ మదర్ చాలా ట్రై చేయడానికి ఎక్స్‌ప్లెయిన్ చేసిందంట. లేదండి మా బాబు ఇలా ఆటిస్టిక్ దట్ టూ నాన్ వెర్బల్ చైల్డు అని చెప్పి వాళ్ళ వాళ్ళ దగ్గర అంటే చెప్పడానికి ప్రయత్నించారంట. బట్ ఆ పేరెంట్స్ ఏంటంటే వినలేదనమాట. సో, ఈ ఇన్సిడెంట్‌ని ఆవిడ రికార్డ్ చేసి ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఆవిడ పెట్టుకుందనమాట. సో, అది వైరల్ అయిందనమాట. వైరల్ అయ్యి ఈ ఈ వీడియో చూసి పర్టిక్యులర్‌గా ఒక బౌన్సింగ్ ఆహ్, కంపెనీ అనమాట. ఈ బౌన్సింగ్ హౌసెస్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా! ఆ పర్టిక్యులర్ కంపెనీ పీపుల్ అయితే రియాక్ట్ అయ్యారనమాట. ఆ వీడియో చూసి సో, ఆ బాబుకి జరిగిన ఇన్సిడెంట్‌కి వాళ్ళు చాలా మూవ్ అయ్యారనమాట. మూవ్ అయ్యి వాళ్ళేం చేశారంటే ఇలాగ అందరితో కలిసి బౌన్సీ హౌస్‌లో ఆడుకోవాలంటే ఆ బాబుకి ఇబ్బందవుతుంది కాబట్టి, ఆ బాబు నీడ్స్‌ని కనుక్కొని తనకి ఎటువంటివైతే హెల్ప్ అవుతదో అని చెప్పేసి వాళ్ళే పర్టిక్యులర్‌గా ఆ బాబు కోసం ఒక స్పెషల్ బౌన్సింగ్ హౌస్‌నయితే డిజైన్ చేసి తనకిచ్చారంట. సో దట్ ఇంకెవరు తనని జడ్జ్ చేయకుండా ఉంటారు. తనకంటూ తన పర్సనల్ బౌన్సీ హౌస్ ఉంటే తనక్కడే ఆడుకుంటాడని చెప్పేసి ఒక గెస్చర్ చూపిచ్చారండి. సో, అలాంటి ఇన్సిడెంట్స్ మనం యూజువల్‌గా మన ఇండియాలో లేపోతే ఎలా నేను చూడడం తక్కువ. ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ అదర్ కంట్రీస్‌లోనే నేను చూస్తూ ఉంటాను. అలా ఎవరన్నా ఒకళ్ళు స్పందించి దాన్ని పాజిటివ్‌గా తీసుకొని, వాళ్ళని అర్థం చేసుకొని, ఆ ఎంపతి చూపిచ్చి, స్పేస్ అనేది ఇవ్వడం అనేది చాలా బాగా నచ్చిందనమాట నాకు. సో, ఇలాంటివన్నీ ఎప్పుడొస్తాయి అంటే ఎవరన్నా పర్టిక్యులర్‌గా అసలు ఆటిజం అంటే ఏంటి? వాళ్ళకున్న ఇబ్బందిని మనం అది అవగాహన కలిగించినప్పుడే ఎదుటి వాళ్ళకి ఆ అండర్‌స్టాండింగ్ అనేది వస్తదనమాట. సో, నా ఛానెల్‌లో ముఖ్య ఉద్దేశ్యం గూడా అదే. అలాంటి అవగాహన తెలియని ప్రజలకి క్రియేట్ చేయాలని చెప్పే నేను ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ముందుగా స్టిమ్మింగ్ అంటే సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్ అని గూడా అంటారండి దీన్ని. అసలు స్టిమ్మింగ్ అంటే ఏంటి? స్టిమ్మింగ్ అంటే ఎవరన్నా రిపిటేటివ్ మూవ్‌మెంట్స్ గానీ, సౌండ్స్ గానీ, బిహేవియర్స్ గానీ చేస్తూ ఉంటుంటే వాటిల్ని స్టిమ్మింగ్ అంటామనమాట. అంటే ఇంక మీకు సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇలా హ్యాండ్ ఫ్లాపింగ్స్ చేస్తున్నా, లేదంటే టోస్ ఊపుతూ ఉన్నా, లేదంటే ముందుకి, వెనక్కి బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్‌మెంట్స్, తర్వాత నెయిల్ బైటింగ్ చేయడం, లేపోతే ఆబ్జెక్ట్స్‌ని స్పిన్ చేయడం, లేకపోతే మన కార్నర్‌లోకి అలా చూస్తూ ఉండడం. లేదంటే వాళ్ళని వాళ్ళు స్పిన్నింగ్ దెమ్‌సెల్వ్స్ అనమాట. సో, ఇలాంటి బిహేవియర్స్ అన్నిటిని కూడా మనం స్టిమ్మింగ్ అనేసి అంటామనమాట. సో, ఈ స్టిమ్మింగ్ అనేది మనం ఎక్కువ ఎవరి దగ్గర చూస్తాము అంటే, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ సమస్యతో, వాళ్ళ దగ్గర మనం ఈ స్టిమ్మింగ్ బిహేవియర్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, ఎందుకు స్టిమ్ చేస్తారు ఈ ఇండివిడ్యుయల్స్ పర్టిక్యులర్‌గా అంటే, సో, వాళ్ళ సెన్సరీ ఇన్‌పుట్‌ని రెగ్యులేట్ చేసుకోవడానికి, లేదంటే ఆళ్ళ ఎక్సైట్‌మెంట్‌ని గానీ, లేపోతే వాళ్ళు యాంగ్షియస్‌గా ఉన్నప్పుడు గానీ, లేకపోతే వాళ్ళకి భయమేసినప్పుడు గానీ, లేదంటే ఇంకేదైనా అదర్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడానికి అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని అణిచిపెట్టి ఉంచుకోవడానికి, లేకపోతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ ఈ స్టిమ్మింగ్ బిహేవియర్స్ అనేవి చేస్తూ ఉంటారండి. చాలా సార్లు ఈ స్టిమ్మింగ్ బిహేవియర్స్ అనేవి హార్మ్‌లెస్‌గానే ఉంటాయండి. బట్ కొన్నిసార్లు కొంతమంది ఇండివిడ్యుయల్స్‌లో మాత్రం ఈ హార్మ్‌ఫుల్ స్టిమ్మింగ్స్ కూడా ఉంటాయి. జస్ట్ లైక్ హెడ్ బ్యాంగింగ్ గానీ, సెల్ఫ్ బైటింగ్ గానీ, లేదంటే జా హిట్టింగ్ గానీ, లేపోతే వాళ్ళని వాళ్ళు హిట్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ హిట్టింగు ఇలాంటి కేసెస్ కొన్ని రేర్ ఉంటాయి. సో, అలాంటి స్టిమ్మింగ్స్ మాత్రం మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే అది హార్మ్‌ఫుల్ కాబట్టి వాళ్ళకి ఆ ఫియర్ ఆఫ్ డేంజర్ తెలియట్లేదు. అంటే అలా వాళ్ళని వాళ్ళు హిట్ చేసుకోవడం వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటని వాళ్ళకి అర్థం కావు. సో, ఆ బిహేవియర్స్ అనేవి
అనేవి ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళేంటంటే అన్‌కంట్రోల్డ్‌గా ఒక్కోసారి బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి స్టిమ్మింగ్స్‌ని మాత్రం మనం తప్పకుండా వాటిని అడ్రెస్ చెయ్యాలి. అలాంటి స్టిమ్మింగ్స్ రావడానికి గల కారణం ఏంటి? ఏ పరిస్థితులు అలాంటి స్టిమ్ బిహేవియర్స్‌ని అంటే క్రియేట్ చేస్తున్నాయి? ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్‌కెళ్తుంటే ఆ బిహేవియర్ వస్తుంది. ఏ ప్లేసెస్‌కి వెళ్ళడం వల్ల అలాంటి బిహేవియర్స్ చూపిస్తున్నారు? ఎలాంటి టైంలో అలాంటి బిహేవియర్ వస్తుంది? అనే విషయాలు మాత్రం అలాంటి మైన్యూట్ థింగ్స్ మాత్రం మనం ఫిగర్ ఔట్ చేసుకొని, దానికి అనుగుణంగా మనము దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలండి. లేకపోతే చాలా కష్టమైపోతది. ఇది ఎప్పుడు కొన్ని కేసెస్‌లో మాత్రమే. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టిమ్మింగ్స్ పిల్లల దగ్గర ఉన్నప్పుడు అవి చాలా మటికి హార్మ్‌లెస్‌గానే ఉంటాయి. సో, నన్ను చాలామంది పేరెంట్స్ అడిగేది ఏంటంటే, మా పిల్లోడి దగ్గర హ్యాండ్ ఫ్లాపింగ్ ఉంది, లేపోతే స్పిన్నింగ్ ఉంది, లేకపోతే తనకి తాను స్పిన్ చేసుకోవడం గాని, లేపోతే విజువల్ స్టిమ్మింగ్ అంటే కార్నర్ ఐస్‌లో చూడడము, లేకపోతే ఆబ్జెక్ట్స్‌ని ఇలాగ స్టేరింగ్ చేస్తూ చూడడం, అలాంటివి గూడా చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ మా పిల్లలకి ఇబ్బందా అండి? ఈటిలిని ఎలాగా మేము రెగ్యులేట్ చేయాలి అని చెప్పి కొంతమంది పేరెంట్స్ నన్ను కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ అండి, ఈ స్టిమ్మింగ్ అనేవి ఇండివిడ్యువల్స్ ఎందుకు చేస్తారంటే, వాళ్ళకి వాళ్ళు ఆ ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోవడానికి స్టిమ్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దట్ దే కెన్ ఫీల్ గుడ్ అనమాట. అవి ఎక్స్‌ప్లోడ్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు అణచి పెట్టుకోవడానికి, కంట్రోల్డ్‌గా ఉండడానికి మాత్రమే స్టిమ్మింగ్స్ చేస్తారు. బట్ యూజువల్లీ మనం ఎప్పుడైనా స్టిమ్మింగ్ బిహేవియర్స్ చూసినప్పుడు, మనం సోషలైజ్ అయినప్పుడు జనరల్‌గా అందరి కళ్ళకి ఇవి ఇనప్రోప్రియేట్ లేకపోతే ఆడ్ బిహేవియర్స్ లానే కనిపిస్తాయి. బట్ వెన్ కమింగ్ టు దట్ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్, వాళ్ళకి మాత్రం ఆ బిహేవియర్స్ చాలా సూదింగ్‌గా, కామింగ్‌గా వాళ్ళని వాళ్ళు ఉంచుకోవడానికి హెల్ప్ అవుతాయి. వాళ్ళ సెన్సరీ ఇన్‌పుట్స్‌ని రెగ్యులేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, అందుకనే అన్‌లెస్ అండ్ అంటిల్ ఆ స్టిమ్మింగ్ బిహేవియర్స్ హార్మ్‌లెస్‌గా ఉన్నంత వరకు గూడా మనం ఆ స్టిమ్మింగ్స్ అనేవి ఎంకరేజ్ చేయొచ్చండి. ఎందుకంటే అవి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదవి. అండ్ పెట్టట్లేదు. కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే, ఈ స్ట్రీమింగ్ బిహేవియర్స్ వల్ల మన డైలీ యాక్టివిటీస్ గాని, లేపోతే లెర్నింగ్ గాని కొన్ని కొన్ని సార్లు డిస్రప్ట్ అవుతూ ఉంటది. సో, అలాంటప్పుడు గూడా దానికి గల కారణాలను మనం గమనించుకొని, దానికి అనుగుణంగా మనం థెరపిస్టులతో మాట్లాడుకొని, మనం పిల్లలకి యాక్టివిటీస్ అనేవి చేయించుకుంటే, ఇవి కొంతవరకు మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. నువ్వు విషయానికి వస్తే మా కేస్‌లో నువ్వు కూడా కొన్ని స్టిమ్మింగ్స్ అయితే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ స్టిమ్మింగు. మీరు వీడియోస్‌లో గమనిస్తూ ఉంటే అది కంటిన్యూయస్‌గా ఏదోటి పాటలు పాడడమో, లేకపోతే ఏమన్నా స్టేట్మెంట్స్ లాగా మాట్లాడుతూ ఉండడం, కంటిన్యూయస్‌గా నోట్లోంచి ఏవోటి సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అవి చేస్తది. అండ్ నువ్వు దగ్గర బైటింగ్ స్టిమ్మింగ్ ఉంటది. అది నెయిల్ బైటింగ్ చాలా ఎక్కువ చేస్తదండి. ఎంత ఎక్కువ చేస్తదంటే సమ్ టైమ్స్ ఆ డెప్త్ కొరికేసుకోవడం వల్ల గోల్డ్‌లో రక్తం గూడా వస్తదనమాట. సో, అలాంటి స్టిమ్మింగ్స్ ఉంటాయి. నువ్వు దగ్గర కొన్ని విజువల్ స్టిమ్మింగ్స్ ఉంటాయి. అంటే అది పర్టిక్యులర్ కొన్ని ఆబ్జెక్ట్స్‌ని స్టేర్ చేస్తూ ఇలాగే చూస్తది. సో, ఇలాంటి స్టిమ్మింగ్స్ నువ్వు దగ్గర గూడా ఉంటాయండి. బట్ అంటే అవి కంట్రోల్ చెయ్యాలి. వాటిల వల్ల నుషికాకి భయంకరమైన ఇబ్బందొస్తుంది అని అలా అయితే ఏమీ ఉండదనమాట. యూజువల్‌గా ఈ స్టిమ్మింగ్స్ కూడా ఎప్పుడొస్తాయి అంటారు తెలుసా? మనకి లీజర్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ లీజర్‌గా ఉందనుకోండి. ఆ లీజర్‌ని కిల్ చేసే పద్ధతి మన దగ్గర లేదు. అంటే మనల్ని మనం బోర్డమ్‌లోంచి బయటికి రావడానికి మనం ఇప్పుడు యూజువల్‌గా నార్మల్ పీపుల్ అనుకోండి. ఏం చేస్తాం, మనకు బోర్డమ్ వస్తే, మనకు లీజర్ ఉందనుకోండి, లీజర్ యాక్టివిటీస్‌కి ఏం చేస్తాము? ఏదన్నా ఒక పియానో వాయిస్తాము, లేపోతే ఒక బాస్కెట్ బాల్ ఆడుకుంటాము, లేపోతే టీవీ చూస్తాం. టీవీ చూడడం కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రీమింగే తెలుసా? సో, ఇలాంటివన్నీ మనం ఒక రెగ్యులేటెడ్ మెథడ్‌లో నార్మల్ అప్రోచ్ లాగా మనం చేస్తాం. సో, అవి బయట జనాలకి చూసినప్పుడు అవి ఆడ్‌గా కూడా కనిపించవు. మనల్ని మనం మేనేజ్ చేసుకుంటాం. సో, ఎప్పుడైతే మనం ఆటిస్టిక్ పిల్లల దగ్గరకొచ్చేస్తామో, వీళ్ళకి లీజర్ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా తక్కువుంటాయండి. అందరి పిల్లల దగ్గర లీజర్ ప్లే అనే కాన్సెప్ట్ ఉండదు. సో, నుషిక దగ్గర కూడా లీజర్ ప్లే కాన్సెప్ట్ ఉండదనమాట. సో, ఎప్పుడైతే దాన్ని బ్రెయిన్ బోర్డమ్ ఫీల్ అవుతదో, ఆ పర్టిక్యులర్ ఆ లీజర్ స్పేస్‌ని అది ఎప్పుడైతే కిల్ చేయలేకపోతదో, అప్పుడు దానికది సెల్ఫ్‌గా కొన్ని బిహేవియర్స్‌ని అది ఏమంటారు, డెవలప్ చేసుకుంటదనమాట. సో, అలా డెవలప్ చేసుకున్నవే ఈ హమ్మింగు, లేపోతే ఈ వోకల్‌గా రిపీటెడ్‌గా యాక్షన్స్ చేయడం, రిపీటెడ్‌గా మాట్లాడిందే మాట్లాడడము. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఈ పిల్లలకి చాలా మందికి పాటలంటే ఇష్టమవుతది. ఎందుకంటే అదొక కైండ్ ఆఫ్ సెల్ఫ్ స్టిమ్మింగ్. వాళ్ళకిష్టం. అదలా పాడుతూ ఉంటుంటే వాళ్ళకి సూదింగ్‌గా ఉంటదనమాట. అందుకనే చాలామంది పిల్లలు చూడండి వాటర్ ఇష్టపడతారు, ఈ మ్యూజిక్ ఇష్టపడతారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెగ్యులేటరీ యాక్షన్స్ అనమాట. సో, అందుకని అలా చేస్తూ ఉంటారు. సో, నువ్వు కూడా, నేను అనుకోవడం సింగింగ్ గూడా దానికి ఒక కైండ్ ఆఫ్ స్టిమ్మింగ్ బిహేవియరే అనమాట. బట్ స్టిల్ ఏంటంటే అది హ్యాపీగా ఉంది కదా! అందులో అది జాయ్‌ని ఎతుక్కుంటుంది. సో, వాట్స్ రాంగ్ ఇన్ సింగింగ్? సో, అందుకనే నేను యూజువల్‌గా నువ్వు ఇలాంటి స్టిమ్మింగ్ బిహేవియర్స్ చూపించినప్పుడు క రెస్ట్రిక్టెడ్‌గా కంట్రోల్ చేయాలనో, రెస్ట్రిక్టెడ్‌గా స్టాప్ చేయాలనో నేనైతే చూడనండి. ఎందుకంటే అది మంచిగా ఉంటుంది. నాకు నచ్చుతుంది. అది హ్యాపీ జోన్‌లో ఉంది. అలాంటప్పుడు
ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం చెప్పండి. సో, అలాగా మనం ఆ స్టిమ్మింగ్‌ని మనం ఆ రకంగా అయితే చూడొచ్చు. వీటిలికి సంబంధించి తగ్గించడానికి పర్టిక్యులర్‌గా యాక్టివిటీస్‌లా గూడా ఏమీ ఉండవండి. బట్ ఈ మధ్య నేను యూట్యూబ్ వెతుకుతున్నప్పుడు నాకేమి కనిపించిందంటే నేనొక కాన్సెప్ట్‌నయితే చూసాను. సో, దాని పేరొచ్చేసి రీటైన్డ్ ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ అనమాట. ఈ రిఫ్లెక్సెస్ అనే కాన్సెప్ట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారండి. బట్ ఇది చాలా చాలా డెప్త్ కాన్సెప్ట్. ఇది బ్రెయిన్ న్యూరాన్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. ఇది అన్‌లెస్ అంటిల్ దీని గురించి చదివి సైకాలజీలో ఉంటదిది. దీని గురించి పర్టిక్యులర్‌గా చదివి మాట్లాడితేనే అది మంచిగా వెళ్తది. బట్ నేనైతే వింటూ ఉంటున్నాను. కొంతమంది యూట్యూబర్స్ గూడా ఈ ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. సో, ఇది బేసిక్‌గా ఏంటి అంటే ఇందులో రకరకాల రిఫ్లెక్సెస్ ఉంటాయన్నమాట. ఇందులో అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క రిఫ్లెక్స్ అని చెప్తూ ఉంటారు. వాటిలికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అంటే బేసిక్‌గా ఎలా చెప్తారంటే మనం పుట్టినప్పుడే హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పుడే మనం బేబీస్‌గా ఉన్నప్పుడు ఈ ప్రిమిటివ్ రిఫ్లెక్సెస్ అనేవి మన బ్రెయిన్‌లో న్యాచురల్‌గా ఉంటాయంటండి. సో, మనం ఆఫ్టర్ 1 ఇయర్ మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ రిఫ్లెక్సెస్ అనేవి ఆటోమేటిక్‌గా అవుట్‌గ్రో అయిపోతాయంట మన బాడీలోంచి. బట్ ఇవి ఎప్పుడైతే అవుట్‌గ్రో అవ్వవో మన బాడీలోంచి అప్పుడు మనకి న్యూరోలాజికల్ సంబంధించిన ఇష్యూస్ అయితే వస్తాయి. జస్ట్ లైక్ ఆహ్, ఆటిజం గాని, ఏడీహెచ్‌డీ గాని ఇవన్నీ ఆ రిఫ్లెక్సెస్‌లోంచి అవుట్‌గ్రో అవ్వనప్పుడు ఈ రిలేటెడ్ సమస్యలైతే మనకొస్తాయన్నమాట. సో, ఇది చాలా 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 డెప్త్ కాన్సెప్ట్ అండి. నేను యాక్చువల్‌గా చదివాను ఈ రిఫ్లెక్సెస్ గురించి. బట్ ఐ నెవర్ ట్రైడ్ విత్ నుషిక అనమాట. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ కాన్సెప్ట్. దీని గురించి పక్కా పర్టిక్యులర్‌గా అంటే పట్టున్న వాళ్ళు మాట్లాడితేనే అది బావుంటదనమాట. అంటే ఎవరికన్నా ఐడియా ఉండి ఎవరన్నా దాని గురించి గూడా మీరు స్టడీ చేయాలనుకుంటే మన పిల్లలకి హెల్ప్ చేయడానికి అలా గూడా స్టడీ చేయొచ్చు అని నేనొక హింట్ మాత్రమే ఇస్తున్నాననమాట. సో, అదండి ఈరోజు వీడియో. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. బట్ కొన్ని వీడియోస్ అన్ని పేరెంట్స్ అడుగుతున్న ఇన్‌పుట్స్ బట్టే నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ కొన్ని వీడియోస్ పేరెంట్స్‌కి నచ్చుతున్నాయి. కొన్ని వీడియోస్ అయితే అస్సలు నచ్చట్లేదు. ఇదివరకు కాస్త ఇలా నాలెడ్జబుల్ వీడియోస్ అన్నీ కొంచెం బానే వెళ్ళేవి. కానీ ఈ మధ్యలో ఒక పాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు ఏ వీడియోస్ కదలట్లేదనమాట. సో, యూజువల్‌గా మీరేం ఇన్‌పుట్స్ అడుగుతున్నారో దాన్ని బట్టి నేను కంటెంట్ అయితే చేస్తూ ఉన్నాను. సో, తప్పకుండా నన్నైతే ఆదరించండి. వీడియోలు గనక మీకు నచ్చుతుంటే గనక తప్పకుండా మీరు ఛానల్‌ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియోని గూడా లైక్ చేయడానికైతే ట్రై చేయండి.